అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఆరోగ్యం కాబట్టి ఈ రోజు ఈ మారథాన్లో మన యొక్క కడప పరిశుభ్రత మీద కూడా మనం ఒక ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ అందరికీ చెప్తా ఉన్నారు, మీరు తిన్న చిప్స్ ప్యాకెట్లు కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ప్లీజ్ డోంట్ త్రో ఇన్ ద నాలా. నమస్కారం అన్న, నా పేరు మురళీరెడ్డి, రాక్వా ప్రెసిడెంట్. రాక్వా అనగా రిఫ్రెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కడపలో ఉన్న సమాజంలో ఉన్న అందరి గురించి ఆలోచించి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే కడపలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ రాక్వా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంటైర్ రాయలసీమలోనే మొట్టమొదటగా మన కడపలో ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ రాక్వాకు నేను ప్రెసిడెంట్గా ఉండడము నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథిగా మన కడప లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారు, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడము, మాతో పాటు దాదాపు 1 కిలోమీటరు ప్రయాణం చేయడము జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు ఈ రాక్వా మారథాన్ 10K చివరగా మన కోటిరెడ్డి సర్కిల్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, అప్సరా, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మహావీర్ సర్కిల్ వరకు ఉంటుంది. అక్కడ మరలా మన ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారు క్లోజింగ్ ప్రోగ్రాం కూడా అక్కడే చేసేసి దాని తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ప్రైజెస్ ఉంటాయి. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకు అలాగే పిల్లలకి కూడా ఒక మెమెంటోస్ అలాగే సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రోగ్రాన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, అలాగే ఎమ్మెల్యే మేడం గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే కాలేజెస్, స్కూల్స్ పిల్లలకి, వాళ్ళ అధ్యాపకులకు, అలాగే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం మొత్తం మా R&AC టెక్నీషియన్లు ఐక్యత ఒకటి ఉన్నదనేసి, అలాగే మా రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 100 సంవత్సరాల నుంచి ఈ R&AC అసోసియేషన్ ఉంది, R&AC ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్లో మాకు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ లేని కారణంగా మేము కూడా గవర్నమెంట్ వరకు మా అసోసియేషన్ ఉంది తెలియాలి, మా లేబర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక విభాగం కావాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో RPL 2025 ఒక క్రికెట్ టోర్నమెంటు, అలాగే ఈరోజు ప్రజలందరినీ ఉద్దేశించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మా అసోసియేషను మా టెక్నీషియన్లకు కావాల్సిన సంక్షేమాలతో పాటు ప్రజలలో అవగాహన కల్పిస్తూ సోషల్ వెల్ఫేర్ అసోసియేషను అలాగే సామాజిక బాధ్యత కూడా మాకు కొన్ని ఉన్నాయనేసి మేము తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.